హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ చేతనాని. మేమైతే ఇవాళ నారాయణవనం వెళ్దాం అనుకున్నాము. అందుకని చిన్న వ్లాగ్ అయితే తీస్తున్నాను. మార్నింగ్ నుండి ఏం చేశాననేది. మార్నింగ్ లేవగానే ఇంకా టీ అయితే పెట్టేశాను. అత్తమ్మ వాళ్ళు అందరూ ఉన్నారనమాట ఇంట్లో. అందరి కోసం టీ, అలాగే బ్రేక్ఫాస్టు, పిల్లలకి క్యారీకి లంచ్ అనమాట. పిల్లల్ని ఏం తీసుకెళ్ళలేదు. పిల్లల్ని స్కూల్కి పంపించేసి అయితే మేము బయలుదేరేసాము. ఇంక ఇడ్లీలకి కారం చట్నీ అయితే చేశాను. ఈ కారం వెరీ సింపుల్. నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఎలా చేసుకోవాలో కారం అనేది. ఇడ్లీలకి చాలా బాగుంటుంది. ఇంకా అలాగే లంచ్ బాక్స్ రెడీ చేసి మేమైతే బయలుదేరేసాము. ఈ బయలుదేరేసి వెళ్తూ ఉన్నాం అనమాట. తిరుపతి నుంచి 40 మినిట్స్ అయితే పడుతుంది నారాయణవనం. నారాయణవనంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు ఉంటారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారికి వివాహం జరిగిన ప్లేస్ ఇది నారాయణవనము. అందుకనే ఇక్కడ పెళ్లి కాని వాళ్ళు వచ్చి కంకణం కట్టించుకొని వెళ్తారు, త్వరగా పెళ్ళి అవుతుందని చాలామంది నమ్ముతారనమాట. పెళ్లి కాని వాళ్ళు వస్తే ఇక్కడ కంకణం కట్టించుకుంటే త్వరగా పెళ్ళి అవుతుంది అని. ఇంకా గుళ్ళోకైతే దర్శనం చేసుకున్నాము. గుళ్ళోకి వెళ్ళి అక్కడ లోపల కళ్యాణం ఎక్కడ జరిగిన ప్లేసు, అలాగే స్వామివారికి నలుగు పిండి ఎక్కడ రుబ్బారనేది కూడా అన్నీ కూడా ఉన్నాయన్నమాట. మీరు ఒక్కసారి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోండి, మీకు అన్నీ కూడా తెలుస్తాయి. కళ్యాణం కాని వాళ్ళు వచ్చి కంకణం కట్టించుకుంటే తప్పకుండా జరుగుతుంది. ఇక్కడ చూడండి, సూర్యుడు చంద్రుడు ఉన్నారు. గ్రహణ సమయంలో గ్రహణం పడకన్నా రాహుకేతుల్ని ఆపడానికి ఈ పాములు స్వర్పం అంటారు కదా, అవి మింగేస్తాయన్నమాట. ఎంత చక్కగా చేశారో. అలాగే ఇంకా మేము దర్శనం చేసుకొని బయట అయితే వచ్చేసామండి. బయట వచ్చేసిన తర్వాత ఇంకా మెమరీస్ కోసం అయితే కొన్ని పిక్స్ అయితే దిగేసాము అందరము కలిసి. నేను, మా వారు, అలాగే ఆంటీ వాళ్ళు, అత్తమ్మ, అవ్వ అందరితో కలిసి కొన్ని పిక్స్ అయితే దిగేసి ఇంక ఇక్కడ సొరకాయల తాత జీవ సమాధి ఉంది కదా ఆపోజిట్లో, అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటాం అనుకొని వెళ్ళాము. ఇక్కడ దారిలో వాళ్ళే కాటన్వి టవల్స్, పంచలు, శారీస్, అలాగే డ్రెస్ మెటీరియల్స్ అన్నీ కూడా వీళ్ళే ఓన్గా తయారు చేస్తారు. చాలా రీజనబుల్ రేట్ అండి. 2 మీటర్స్ టవల్ 80 రూపీస్కే ఇస్తారు. అదే బయట కొనాలంటే మనం 300 పెట్టాలన్నమాట. చాలా మంచిగా ఉన్నాయి, స్మూత్గా కాటన్వి. ఇంకా మేమైతే శ్రీ సొరకాయల స్వామివారి జీవ సమాధి ఎక్కడైతే టెంపుల్ ఉందో అయితే అక్కడికి రీచ్ అయిపోయాము. ఇక్కడ చూడండి, సొరకాయల తాత దగ్గర 2 కుక్కలు అయితే ఉంటాయి. ఇవి తోడుగా ఉండేవంట తాతకి. ఎక్కడ వెళ్ళినా అక్కడికి వస్తూ ఉండేవంట. ఇక్కడ సొరకాయలు కట్టడానికి మనం ఏం తీసుకువెళ్ళకపోయినా పర్లేదండి, ఇక్కడే దొరుకుతాయి. అలాగే ఇక్కడ హోమం వేస్తారు కదా, దాంట్లోకి అవి హోమ పుల్లలు కూడా దొరుకుతాయి అన్నమాట వేయడానికి. సొరకాయలు కూడా దొరుకుతాయి. ఇలా టెంపుల్లోకి ఎంట్రన్స్ అయిన తర్వాత మనం గుడి మొత్తం కూడా సొరకాయలతో కట్టేసి ఉంటారనమాట. ఇక్కడ చూడండి, సొరకాయల స్వామి వారు ఉపయోగించిన వస్తువులు అనమాట. ఈ సొరకాయతోనే వాటర్ బాటిల్, ఇవి కర్ర అవన్నీ తీసుకొని వెళ్ళేవారు ఎక్కడికి వెళ్ళినా. ఇంక మొత్తానికి ఇక్కడ చూడండి ఎన్ని సొరకాయలు ఉన్నాయి ఏంటి అనేది డౌట్ రావచ్చు. ఏం లేదండి, ఇక్కడ మనం ఏదైనా కోరిక కోరుకొని ఇలా సొరకాయ కడితే నెరవేరుతుందంట. అలాగే నెరవేరిన తర్వాత కూడా వచ్చి కడితే చాలా మంచిది. అదేవిధంగా మీ కోరికలు ఏదైనా ఉంటే కొందరైతే ఇక్కడ సొరకాయ పైనే పెన్నతో అయితే రాశారు. అదేవిధంగా నాకైతే తెలియదండి, మేమైతే ఏం రాయలేదు, మేము అలానే కట్టేసాము. ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇలా పెన్ను తీసుకొని వచ్చి రాస్తారనమాట. రాసేసి ఇక్కడ దేవుని దర్శనం చేసుకొని వెళ్తారు. అదేవిధంగా మీకు సొరకాయల స్వామివారి జీవిత విశేషాలు తెలుసుకోవాలంటే ఇక్కడ నేను 2 ఫొటోస్ అయితే యాడ్ చేశాను. ఒకసారి అవి చదవండి. చదివిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఇదేనమాట సొరకాయల తాత వారి జీవ సమాధి. ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోండి, చాలా మంచిది. ఇక్కడ చూడండి, కుక్క అయితే ఇక్కడే ఉందన్నమాట. ఆ జీవ సమాధి తాత దగ్గరే ఉందన్నమాట. ఇక్కడ హోమం కూడా ఎప్పుడు వెలుగుతూనే ఉంటుందండి. అప్పుడు వెలిగించిన హోమం అనమాట, ఇంకా కూడా వెలుగుతూనే ఉంది. ఈ హోమంలో నుండి వచ్చే బూడిదనే ఇక్కడ భక్తులందరూ కూడా ప్రసాదంగా భావిస్తారు. ఎంతో పవిత్రంగా అయితే తీసుకుంటారు ఈ విభూతిని. మంచిది అని, అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి ఈ విభూతి ఇస్తే చాలా మంచిది అని తీసుకెళ్తారు. అలాగే ఇక్కడ అఖండ జ్యోతి వెలుగుతూనే ఉంటుందండి. 24 అవర్స్ ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. ఒక్కసారి కూడా ఆరదంట, ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, సొరకాయల తాతకి 2 కుక్కలు, కర్ర, ఆ సొరకాయతో తీసుకెళ్ళిన వాటర్ బాటిల్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ ఫోటో చూస్తే మీకు అర్థమైపోతుంది. అలాగే ఇక్కడ ఆఫ్టర్నూన్ అయితే డైలీ అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుందండి. సొరకాయ అయితే యూస్ చేయరంటండి గుడిలో. ఏ వంటలోకి సొరకాయ యూస్ చేయరంట. నార్మల్గా ఏ వెజిటేబుల్స్ అయినా యూస్ చేస్తారు, సొరకాయ తప్ప. ఫుడ్ కూడా చాలా బాగుంది. అందరం కూడా మేము ఇలా కూర్చొని తినేసాం. ఇక్కడ వచ్చిన వాళ్ళు తినేసే వెళ్తారు, తాత ఫీల్ అవ్వకన్నా ఉంటారని. తాత అంటే స్వామివారు. ఇక్కడ చూడండి, టవల్స్ని వాళ్ళే స్వయంగా నేస్తున్నారు. చాలా తక్కువ, రీజనబుల్ రేట్స్ అండి ఇక్కడ. నా ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.